ప్రకాష్ రాజ్ అనే యాక్టర్ పక్క వాళ్ళ మీద, ముఖ్యంగా మోదీ గారి మీద, బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నించి తన మీద తానే బురద జల్లుకుంటాడు. అయితే ఒక పెద్ద జోక్ చెప్తానని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి పెద్ద జోకర్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి 4 రాష్ట్రాల్లో ఆయనకి 4 ఓట్లున్నాయని చెప్పి బెంగుళూరులో 2019లో ఆయన మీద ఒక కంప్లెయింట్ వచ్చింది. అయితే 2025 ఆగస్టులో ఈ కంప్లెయింట్ స్వీకరించిన కోర్ట్ అయితే మొట్టమొదటిసారిగా విచారణ స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 17, 2026లో మొట్టమొదటిసారిగా ఆయనకి సమన్లు జారీ చేసింది. అయితే ఆయన అడ్రస్‌లో లేరని తెలుసుకొని, ఇక మరొకసారి మార్చ్‌లో గూడా 2026 మార్చ్‌లో గూడా ఆయనకు రెండోసారి సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఇంట్లో లేరు, ఖాళీ చేసి ఎళ్ళిపోయారని చెప్పి రిపోర్ట్ రావడంతో అవైలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ప్రకాష్ రాజ్ జూలై 10, 2026న కోర్ట్‌కి హాజరై, "అయ్యా! నేను నా ఇంట్లో ఉండట్లేదు. నేను ఖాళీ చేసి వెళ్ళిపోయాను. కాబట్టి దయచేసి నా నాన్ బెయిలబుల్ వారెంట్‌ని రద్దు చేయండి" అని చెప్పి కోరడంతో, ఇక కోర్ట్ అయితే ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేసి 4000 ష్యూరిటీ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన 4 సంవత్సరాల నుంచి ప్రెజెంట్ ఆ అడ్రస్‌లో లేరు గనక, ఇక ఆ వార్డులో ఉన్న ఓటర్ లిస్ట్ నుంచి ఆయన పేరు తీసేసి షిఫ్టెడ్ కేటగిరీలోకి మార్చారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ షిఫ్టెడ్ కేటగిరీలోకి మాత్రమే మార్చారు. ఆయన పేరు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించలేదు. ఇక బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు గూడా ఈ విషయం పైన వీడియో రికార్డ్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. గేమ్ ఆన్ అని చెప్పి, పెద్ద జోక్ అని చెప్పి డైలాగులు చెప్పే ముందు అసలు ఓటు ఎందుకు తీసేస్తారు? ఎవరెవరు తీసేస్తారు? రీజన్ ఏంటి అని తెలుసుకోకుండానే ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసారా మీరు? అసలు మరి నిజంగానే మీకు 4 స్టేట్స్‌లో ఓటర్స్ ఉన్నాయా? మరి ఈ విషయాన్ని మీరు చెప్పాలి గదా! జస్ట్ ఆస్కింగ్.